బైబిల్లో ఉన్న ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి. వాటిని ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. చాలామంది ఏమంటారంటే పాత నిబంధన అయిపోయింది, ఇంకా మనం కొత్త నిబంధనలో ఉన్న మనకి పాత నిబంధనతో సంబంధం లేదు అని చాలామంది చెప్తారు. పాత నిబంధనతో సంబంధం లేదంటే దేనితో సంబంధం లేదు అని అంటే, పాత నిబంధనలో ఉన్న శిక్ష మన మీదకి రాదు. అప్పుడు పాపం పోవాలంటే బలులు అర్పించో, కోడలు అర్పించో, ఎద్దులను అర్పించో నువ్వు పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకునేవాడివి. అయితే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత నీ పాపానికి యేసుక్రీస్తు ప్రభు బలయ్యాడు కాబట్టి ఆ శిక్ష నీ మీదకి రాకుండా యేసు రక్తాన్ని నువ్వు ఆశ్రయించినట్లయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కడగబడి నువ్వు శుద్ధుడివయి నువ్వు ఆ యొక్క శిక్షను తప్పించుకోవడం మాత్రమే కాకుండా నిత్య జీవాన్ని పొందుకుంటావు. పాత నిబంధనకి మనకు సంబంధం లేదంటే పాత నిబంధనలోని వచ్చే ఆ శాపాల నుంచి మనకు సంబంధం లేదు, అంతే తప్ప ఆజ్ఞలు గైకొనకూడదు అని ఎక్కడా లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు కొత్త నిబంధనలోనే ఆయన ఈ భూమి మీద సంచరిస్తున్నప్పుడే ఆ యవనస్తుని అడిగిన మొట్టమొదటి మాట ఏంటంటే, నువ్వు ఆజ్ఞలు గైకొంటున్నావా? ఆజ్ఞలు అనేవి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. క్రైస్తవ జీవితానికి దేవుని యొక్క ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి.